హాయ్ హలో అండి, వెల్కమ్ టు సుబ్బు వరల్డ్. ఇప్పుడు మనము క్రిస్పీ క్యాబేజీ రెసిపీ చూద్దాము. ఒక గిన్నె పెట్టుకొని ఆవాలు వేసుకొని ఉల్లిగడ్డ ఒక కప్పు అంత వేసుకొని కొంచెంసేపు వేయించుకోవాలి. ఇవి కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకొని కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇప్పుడు కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత సేపు కలుపుకున్న తర్వాత ఒక 3 ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని ఉంచుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం సేపు వేగాక ఇప్పుడు కొంచెం కారము, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1.5 స్పూను సాల్ట్ వేసుకొని మళ్ళీ కొంచెం సేపు కలుపుకొని కొంచెం సేపు ఒక 10 మినిట్స్ దాకా వేగాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇది అయిపోయింది, పక్క పెట్టేసుకొని ఇప్పుడు క్యాబేజీని దానిపైన పొట్టులాగా తీసి దీన్ని వేనీళ్ళల్లో ఇలా ఒక 2 మినిట్స్ దాకా ఇట్లా ఉండనిచ్చి తీసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు గోధుమ పిండి ఒక 1/2 కప్ తీసుకున్నాను. దానిలో కొంచెం పసుపు, 1 స్పూన్ కారము, కొంచెం ఉప్పు వేసుకొని ఇది మన దోశల పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇది ఇప్పుడు పక్క పెట్టేసేయాలి. పక్క పెట్టేసుకొని మనం ఇప్పుడు క్యాబేజీ తీసుకొని ఇలా ఆలుగడ్డలు 1 స్పూన్ అంత పెట్టుకొని ఇలా మడవాలి. మడుచుకొని పక్క పెట్టేసుకోవాలి. ఇలాగనే అన్నీ చేసేసుకొని పక్క పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని పక్క పెట్టేసుకున్నాక ఇలా అన్నీ చేసుకొని పక్క పెట్టేశాక ఇప్పుడు పిండిలో ముంచి ఇలా వేసేయాలి. సేమ్ మనం మిర్చి బజ్జీ వేస్తాం కదా, అలా ముంచి ఇది ఒక 2 మినిట్స్ తర్వాత ఇట్లా తిప్పాలి. వెంటనే తిప్పకూడదు, స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. క్యాబేజీ తిన్న వాళ్ళు ఇలా చేసి పెడితే చాలా బాగా ఇష్టపడతారు. మా పాప అస్సలు క్యాబేజీ ఇష్టం ఉండదు. ఇవి చేసి పెట్టాక మంచి తిన్నది, చాలా బాగున్నాయి అని చెప్పింది. చాలా చాలా బాగున్నాయి కూడా ఇవి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. ఇలాగే మనం చేసుకున్న అన్నిటిని వేయించుకోవాలి. ఇలా డిప్ చేసేయాలి, కొని వేయించుకోవాలి. బాగుంటాయి ఇవి, తింటుంటే కరకర ఉంటాయి, బాగా చాలా బాగుంటాయి. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు క్యాబేజీ పాకెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. చాలా చాలా బాగుంది, ట్రై చేసి అలా చెప్పండి. బాయ్ అండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బు వరల్డ్. బాయ్ అండి.